ఉటనెల్లు వారు ఉల్లి తోటాలు ఉటనెల్లు వారు ఉల్లి తోటాలు మరణెల్లు వారు మల్లి తోటాలు మరణెల్లు వారు మల్లి తోటాలు నా కొనెల్లు వారు కొబ్బరి తోటాలు ఇది ఎప్పుడు నడిచేది కొత్త కాదు. 4 పట్టణం నడుస్తాయి, మనం ఎక్కువ తీసుకో. ఏ ఊరి పురాతుంది కంకణము, పెద్ద గొల్లది కంకణము, పెద్ద తిరగది కంకణము, పెద్ద జాలది కంకణము, పెద్ద కొమ్మరిది కంకణము, పెద్ద కాపుది కంకణము, ఏ ఊరి చాలది కంకణము, ఏ ఊరి కాపల్లది కంకణము, పెద్ద గౌంది కంకణము, పెద్ద కుర్మది కంకణము, పెద్ద తిరగది కంకణము, పెద్ద శాఖలది కంకణము. మరి ఏనాడు ఏ ఊరి మహిళా సంఘం కంకణము, మహిళా సంఘం ప్రెసిడెంట్ది కంకణము. అందరి కంకణం దేవుని కొడుకుంది కట్టరా. కావాలి ఏం చేస్తావు?
లాలే లాలే సల్లంగా అలాగే పదరాలేవరా ఏం చేయాలి నాకు చిన్న భయంగా వీళ్ళు భూమి మీద చేస్తే కోపం కొడుకులైంది అందరు కట్టుకోరు అందరికి నీకు బండి ఎందుకు వారా సంకురానికి 10 రూపాయలు అంటే కట్ట కట్టుంటుంది నాన్నగా సువన్ని పాడమ్మ శ్రీరాములారా రాములారా
పుట్టువంతరమాయి పుల్లెద్దుమాయి పుల్లెద్దుమాయి పుట్టాయి దొరకొండ గడలక మాది దొరతాల మాది అట్టువంతరమాయి గడెద్దుమాయి గడెద్దుమాయి కాంతరవ దొరకొండ గడలక మాది దొరతాల మాది గుమ్మాడి చెట్టు మీద గువ్వలారంగా గువ్వలారంగా పుట్టుకల్ల పెట్టేవి గుండముల దుంకే గుండముల దుంకే పుట్టువంతరమాయి పుల్లెద్దుమాయి పుల్లెద్దుమాయి పుట్టాయి దొరకొండ గడలక మాది దొరతాల మాది పెద్దలు గడ్డ మీద పెద్దల మోత పెద్దల మోత పెద్ద బాబుల కొండ చల్ల ఓడే తూచల్ల ఓడం వేదుమనాల తువన్నలాల తువన్నలాల తువన్ని పాడమ శ్రీరామలాల అట్టట ఓయేడి ఆవులే వరియో గోవులే వరియో అగుల్ల పోరాజు అన్న విటాయే దిన విటాయే వేదుమనాల తువన్నలాల తువన్నలాల తువన్ని పాడమ శ్రీరామలాల అయిపోయిందా దాంతో పలక పడితే అయిపోయాయి బిడ్డ. అయిపోయిందా పలక పడితే అయిపోయాయి. కూర్చో. అయ్యవారు అచ్చపత్ర రామనయ్య పంచంగదోజుడి సంబలంలో తాళ చిప్ప అమ్మలలో కొంచెం కొలుచు అడ్డోళ్ళం అంటదాకుడు శాఖలలో మైల కొంగు పెద్ద గొల్లది ఎరుము పెద్ద చాలది ఎరుము పెద్ద గొల్లది ఎరుము పెద్ద గౌంది ఎరుము అదే దాని తప్పుడు దాట పిల్ల కుల్ల ఉడికింది ఉప్పగుత్తుల్లా అలనాటి కాలనాడు కాపే కట్టపోయి కాపేసుకపోయి అవును కాపు లేని ఊరు కాకిపోవడం అన్నమాట అలనాటి కాలం నాడు అల్ల బ్రహ్మరెడ్డి ఈ తీరుగా పంట వండించి కుమ్మరి కమ్మరి సాగని మాది మాల లేదు లేనటువంటి దానధర్మం చేసి అవును నడివి రాసి ఉంచబోయి ఆడవిల్ల ఆడవిల్ల బతికి ఇప్పటి వాళ్ళు అంటే ఇక లాగు జేబులు అట్లనే తీరగడి అందరికీ ఒకసారి అందరికీ ఒకసారి చాలా వ్యవసాయం సాకళ్ళకి వ్యవసాయం గొల్లకి వ్యవసాయం కురువులకి వ్యవసాయం గంగెట్లోనికి పెద్ద వ్యవసాయం అందరికంటే పెద్దది అందరికన్నా పెద్ద వ్యవసాయం గంగెద్దులో మరి అట్లా గురించి లేదు లారీల గురించి లేదు మళ్ళా కేసీఆర్ బిఆర్ ఎదురు చూసుడే మళ్ళా ఏమన్నా మాలాక్షి మిల్లు పోయి సంఖ్య ఆరువెట్టర్ వచ్చింది ఆరువెట్టర్ అత్తనే ఉంటది అది మింగుతూనే ఉంటది అది ఎరుగుతూనే ఉంటది దాన్ని ఎత్తుకొని ఉరుకుతూనే ఉంటారు ట్రాక్టర్లో పోసుకొని అంతే ఇక దాన్ని తీసుకుపోయి అక్కడ పోతారు ఆ కుప్ప పోతారు నేర్పుతారు ఆంచలు అటే అమ్ముతారు నా సొంటోడి ఇంటికి వచ్చి చెక్కుపోతే పైసలుగా అన్నా నీకు బియ్యంగా అన్నా నీకు అయితే ఆనాటి కాలం నాడు ఈనాక దానాక ధర్మం పంచిపెట్టి నడివి రాజు కొంచెం పోయి కాపులు ఆలువెళ్ళ ఏడాదిళ్ళ బతికిర్రట ఆనాడు కాపు కడ జనులకు సాటు ఆనాడు ఇంత మందిని కాపాడిండు కాపు ఆనాడు ఇంత మందిని కాపాడి ఈ నడివి రాసి కొంచెం ఆలు విల్లలు ఆడాదిళ్ళ బతికిర్రు ఇయాలటి కాలం నాడు అందరికి వ్యవసాయలే అందరికి పంటలే అందరికి వ్యవసాయలే అందరికి పంటలే ఇప్పుడే మంచి కదా ఆగిన కత్తే ఇంటి కాడ అట్టిత్తు కనబడది ఇంటికి బుచ్చిగాడ పోతే అట్టిత్తు వేయరు పైసలు కావన్నా అంటారు అట్లా అంటే ఒక 50 రూపాయలు కావాలంట
నీకు అడ్డుసొల్లి అడ్డను మోసుకొని మళ్ళీ ఇక రాజన్న బియ్యం వచ్చినాయి. రాజన్న బియ్యం వస్తే ఇక ఓను ఈ సంచులు ఉంటాయి, ఇట్లా తీసుకురా, ఇట్లా ఇయ్య దోషతో ఎత్తురా సాటలేడు దొరుకుతున్నాయి. ఏంటే బిడ్డల సాటలే మళ్ళా ప్లాస్టిక్ ఎత్తు మరి సాటుకొమ్మకేనాడు దోషిట్ల దోషిట్ల కొంచెం దోషం. నువ్వు కొద్దిగా ఎందుకు జరిగా నీ జాగా నీకే ఒక్క 5 నిమిషాలు నీ జాగా నీకే ఇస్తావు. కప్తది అనుకున్నా మెంటల్ ఆడ వచ్చిన కడికి అయితే పోవాలని మొక్కుతాను ఎప్పుడు పోతే తొడుకు తొడుకు చచ్చిపోయిన తొడుకు సైకిల్ దొక్కుతాడు, ఇటు చూసుకుంటాడు దొక్కుతాడు. ఇటు చూసుకుంటాడు దొక్కుతాడు. భగవంతుడి సెకండ్ లేవో ఏంది మంచి మంచి అప్పాలు వేయాలి మాకు. మంచి చెప్తాం ఎక్సిల్ కానీ నీకు చెప్తాం గిట్లనే రావణ పటకు కొట్టమరి ముచ్చమైనాడు పోలే వాళ్ళ నీరుడు. మంచిగా నేర్చుకున్నా అల్కటి పని, ఇక మంచిగున్నది పని. అందుకే పని మంచిగా నేర్చుకున్నా, మంచిగా నేర్పి నీకు అన్నాడట. ఆయన ఇటే మరి వచ్చాడు ఇక ముంచలేక. ఎట్లా అన్న అందుకు నువ్వు వాళ్ళగా తీసుకొచ్చి ఇలా పెట్టినావు. ఎవరా మీరు? సప్పులు లేదు సర్లేదు వెనక సప్పు లేదా చెప్పు ఆడే చేసుకున్నా నువ్వు చేసిన అంటే నా అసిస్టెంట్ ఆడు. అయితే ఎవరా మీరు? ఎలా సామలది చేరి కళ్ళం ఎత్తున్నాం అని వచ్చినాము. ఒగ్గోళ్ళం ఏంటిది? ఒగ్గోళ్ళం అంటున్నా. ఈ చెట్ల కింద ఉన్నోళ్ళు మీరేనా? ఎవరంటున్నావు? ఎవరు చెట్ల కింద ఉన్నారు మీరే? చెట్ల కింద కాదు, అంతా కమ్మలలో ఒగ్గోళ్ళం. ఒడ్డోళ్ళు అనుకుంటున్నా. కాదు ఒడ్డోళ్ళం కాదయ్యా. ఇప్పుడు నువ్వేమన్నావు? పర్వతాల మల్లికార్జున పూజ చేసే భక్తులం అంటున్నా. ఈ బడతలండి మీరేనా? బడతలు కాదు, భక్తులం. ఏం చెప్తారు? శ్రీ 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 మోయినకుంట మల్లికార్జున స్వామి పూజ చేసే పట్నాలు వేసే భక్తులం. పట్నాలు వేసే భక్తుల ఉగ్గు పూజారులం. పట్నాలు వేసే భక్తులు. మరి ఏంది గిన్నె తీసుకొచ్చి పెడితే? అది ఇది కొటాంబరి అంటారు. ఇది పుట్టికి ఏదో బరకతిస్తుంది. అది వెనకటి నుంచి మాకు కాయలే ఉన్నది. దీన్ని ముంచితే పుట్టికి ఏదో బరకతిస్తుంది. పుట్టికి 2 గంటలు ఎక్కువ. పుట్టికి 2 గంటలు ఎక్కువ. నువ్వు ఎంత అయితే అనుకుంటున్నావు? అవి నేనా 5 పుట్లు. 5 పుట్లు కాగా ఇంక ఎక్కువ అవుతుంది. చూడు 5 ఏదువులు ఎక్కువ. 5 ఏదువులు 10 వాళ్ళ అయితే మంచిగా ఉంది. అయితే 5 నువ్వు వచ్చి బండారేసి బొట్టు పెట్టి జగ్గుపి ముంచుతేనే అట్లా ఎక్కువ వస్తాయి. నేను కాకుండా ఇంకే ఒగ్గోళ్ళు అయినా ఎవరైనా. అయితే ఇక అది మరి గంత బాగా వచ్చినప్పుడు అది ఉండని. ఏది అది ఉండని. ఏది
కొట్టంబరి నేను కళ్ళనుకోటి ఇచ్చుకుంటా పోతే ఎందుకు ఏం చేసుకుంటా దాన్ని మరి? మా వానికి మా చేనుల పసుపు పడుతుంది. నువ్వు అన్నట్టే చింతలు ఊసే మా ఇల్లు వేయడం, మా ఇల్లు ఇరిగే చింతలు వేయడే అని ఆయన అన్ని పొత్తి పెట్టు అంట, ఆయన ముంచు అంట నీళ్ళకి. ఇప్పుడు నువ్వు ఎవరిని నీ జీతగాన్ని మరి లేకపోతే నీకు పసుపు వండుతుంది, నీ జీతగారితోటి చింతలు ఊసే మామిడి ఊసే నేను చదివినట్టు చదివించి పెట్టుకుంటావా? మరి లేకపోతే అది గట్టినే ఉంటుందా? గద్దె చదివిండా నేను గట్టే ఇప్పుడు మరి ఆయన ఆయనకి అధికారం ఉంటుంది. ఆయనకి అధికారం ఉంటుందా? అయినా కానీ అయింది ఆడ రుద్రాంగిలో పతానం అయింది. అయితే అయినా కానీ ఈ పసుపుని ఇంటి వెనక వండిన పసుపు తీసుకొచ్చి పెడితే బరకతుంది. ఒడ్బోని పుల్లలుగా చేసి అంతకదే పసుపు. పసుపుకి అది కాదు. మేము ఎక్కడికి ఇప్పుడు ఆయన పేరేం పేరు సామ చంద్రశేఖర్ పట్టణం అయిపోయినాక రేవులకుంట కన్నా కోరెల్లి కన్నా తోలుకపోతారు మమ్మల్ని. నిన్ను దొరకపోతారు ఇప్పుడు తోలుకపోతలేరు. ఇక పైసలు ఇవ్వబడుతుంది వాళ్ళని తోలుకపోయి మనం పోయి షార్ట్ కట్ లో చేసుకుని వద్దాం తోలుకపోతలేరు. కానీ వెనకట పట్టాలు వేసుకున్నాను మళ్ళా ఒగ్గోళ్ళను తీసుకుపోయి జగ్గు సప్పుడుతో తీసుకుపోతారట తీసుకొస్తాడు. అయితే కోరెల్లి కాడ ఓ అయ్య కోరెల్లి తోలుకపోతాడు. ఆ కోరెల్లి దేవుని పాదాల కాడికి బండారు. ఓ అయ్య మోయినకుంట తోలుకపోతాడు. మోయినకుంట కాడి బండారు. మరి రేవులకుంట కాడి బండారు. ఆ బండారు ఈ దేవుళ్ళ కాడి బండారు తీసుకొచ్చి ఈ సంచులలో పోసుకుంటా ఉన్నట్టు జగ్గు సంచులలో ఆ బండారు తీసుకొచ్చి నీకు పొత్తి పెడితే నీకు బరకత ఉంటది. ఏ బండారు ఇంటి బండారు ఉండే పసుపు ఉండే తీసుకొచ్చి పెడతా అంటే అది కాదు. అది కదే బండారు, ఇది కదే బండారు. బండారు కదే బండారు పూజకి ఎక్కితే దేవుని పాదాల కాడి తెచ్చి పెడితే దేవుడు మనిషి దేవుడు నేను మనిషి దేవుని కాడి పాదాల కాడి తీసుకొచ్చి పెడితే బరకతి. అయితే ఆ దేవుని కాడి పూజ బండారు, ఈ దేవుని పూజ కాడి బండారు, 60 కోట్ల ఆ దేవుని బండారు, 30 కోట్ల మూనుల బండారు. ఈ బండారు తీసుకొచ్చి పూజ కడితే ఇట్లా అవుతుంది. 60 కోట్ల యానది బండారు, 30 కోట్ల మూలది బండారు. పుట్టికేది ఇప్పుడు ఏమైతుంది కదంటే తెలవని వాళ్ళు ఒగ్గోళ్ళు రావాలి. ఎట్లా మాకు తెలియదు అని అంటే ఇక గీసొట్టోళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఒగ్గోళ్ళు అడిగితే 600, 700, 1000 రూపాయలు అడుగుతారు. వాళ్ళకి ఏమి ఇచ్చేది అప్పుడే బండి ఎక్కిపోయి ఆయన చేసుకొని వచ్చేదానికి ఏముందని చెప్తానే వరకు అలా అలా అట్నే పోతాం. ఇప్పుడు అందరూ వీళ్ళు అందరి పేరు చెప్పినా, రాజేశ్వరరావు పేరు చెప్పినా, మా పేరు చెప్పుకుంటే అని ఇప్పుడు తోలుకపోతలేరు. అప్పుడు తోలుకపోయారు. అప్పుడు ఇంత బండారు వచ్చింది చేసినాం. అయితే పుట్టికేదో బరగది తొయ్యాలు ఇయ్యకపోతే ఏం చేయండి మరి నిన్ను? అది పక్కా ఇస్తుంది దెబ్బలు. ఒకవేళ ఇవ్వకపోతే ఇవాళ వచ్చిన కదా సోమవారం నాడు అమ్మటంలో పొద్దుకు అందరు ఇల్లు మంచిగా. ఇప్పుడు డబ్బలు ఇవ్వకపోతే అవును రేపు సోమవారం అవుతుందా? ఏ వారం అవుతుంది? శుక్రవారం అవుతుంది. శుక్రవారం అమ్మటంలో పొద్దుకు సాయంత్రం కొద్దిగా అయినాక ఇంటికి పరిసర కట్టు, కరికాయలు వరకరా, దాన్ని నాకు ఏంటంటే సవరం తీపి కింద తీపి బొట్టు పెట్టు, ఓ 5,000 చేతులు పెట్టు, మళ్ళీ తీసుకుపోయి అయితే డాబాలు కూడా ఎర్రమంది ఏమైతుంది? గాడి వచ్చే 6 నెలల దాకా ఎన్నికలు వేరే సవరం తీసుకోవచ్చు మంచిగా. ఆయన ఎగురు పెట్టున్నది తెలుసా? ఆయన ఎగురు పెట్టున్నది 3 బార్ల కాడికి తోలుకుపోయి 3 రోజుల గుండు కొరిగితే మంగళూరులో ఖర్చు పోతుంది. అట్లా సున్నం బొట్లు కటిక బొట్లు అట్లా ఖర్చు పోతుంది. మళ్ళా కర్రెగాడు నెక్కించాడు, కర్రెగాడు చూస్తా వస్తుందా? కర్రెగాడు నెక్కియాలి. కర్రెగాడు నెక్కించిన గుర్తానే పోతాడా? మళ్ళీ దప్పులు కావాలి, డజన్ దప్పులు, మళ్ళీ ఊరు చుట్టూ దింపాలి. ఇవన్నీ దింపినాక మళ్ళీ 5,000 జేబులో పెట్టన్నారు. పెట్టాలి అక్కడ ఎర్రమంది కదా మంచిగా కొడుకోను దాంట్లో నేనేమో అనుకున్నాను. సరే సరే నీ ఖాతా ఎలా తీసుకుని ఆ ఖాతా నేను ఎలా తీసుకుంటా? పాలవెండి కాగబెట్టాలి, కాగబెట్టి తోడయ్యాలి, అందులో తప్పిదలయ్యాలి, ఎలుగట్టి అన్నది అందులో తప్పిదలయ్యాలి,
అప్పని ఏమన్నా బాగానే వాడుతుంది మీ ఇద్దరు అతను గట్ట తీసుకుపోయి కోసి మా అతను చేత తిరగడానికి మేము నడుచుకోలే కానీ అయితే నేను అన్న తప్ప అనుకుంటున్నావా అయితే గట్లాంటివి ఏమి నువ్వు దాన్ని ఏది నాకు అర్థం కాక తప్ప అనిపించిందా నీకు అవును మరి అయితే నాకు కొత్తగా లగ్గమైంది లగ్గం అయినాక నాకు ఇంకా కట్నాలు పెట్టేది కొంచెం బాకీ ఉంటే ఇప్పుడు వచ్చేది ఏది అంటే దీపావళి పండుగ కొత్త అల్లుడు దొరకపోయి మన దీపావళికి దొరకపోయి కొత్త బట్టలు పెట్టి తాళం చేసినాక కొత్త బట్టలు పెట్టినాక కట్టుకున్నాక అక్కడ కూర్చున్నాక ఇద్దరు మూల కూర్చుండబెట్టి ఆ పళ్ళాలేసి పళ్ళాలల్లా అప్పాలేసి అప్పాల మీద నేతి కొట్టు పోసి తినవన్నదిరా అవి కలిపి ఒక్కసారి రెండు కలిపి ఒక్కసారి అని ఎట్లుంటదో అప్పాలు వేసి నెయ్యి పోసినా అప్పాలు ఇచ్చింది నెయ్యి పోసింది అప్పాలు చేతికి ఇచ్చింది సొంత కావాలి మహారాజు సొంత కావాలి అట్లా కాదు నువ్వు బాధ్యత నువ్వు పంచేది అంటున్నావు ఎట అర్థమైతే అయితే మా బామ్మారి మా ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గవర్నమెంట్ చుట్టానికి వచ్చాడు. అంటే ఎల్లమ్మగారికి తలలో దొరకపోయినా ఆ కళ్ళుకెవరే కమాయ్ అట్లా ఒరిపోయినా పోయినా ఆ ఎన్నికాయ పక్కన చేయి పెట్టినా ఎన్నికల చోటు కొరకపోయింది. ఆయన ఉన్నది ఏం చేసిన అయితే మా బామ్మారికి కళ్ళ కలిసిన ఆ కళ్ళకి చక్కుట్లో పోయిన పోవచ్చు. అట్లా నీళ్ళు దీవిస్తూ ఏందో అంటున్నావు. నీళ్లు తీస్తూ అంటే ఏగిలి వరకు బాలసంతుడు వస్తాడు. ఏగిలి వరకు బాలసంతుడు వస్తే వెలుగటకురా ఏగిలి వరకు వాళ్ళకు గనగన గంట కొడతాడు. ఓమోములు శంకు పడతాడు. అయితే వీళ్ళు ఇంట్లో ఎవరైనా లేచి బాలసంతుడు వచ్చిందని కాళ్ళు కడుక్కొని రొట్టెలు పోసుకొని సాట కొమ్మలు సాట వరాలు పోసుకొని పెడితేనేమో నీ ఇల్లు చల్లకుండా నీ పిల్లలు చల్లకుండా లేకపోతే నీ ఇల్లు అయితే కుటుంబ పొరగల కుంపట్లో పెట్టని అన్నిటి పిల్లలు అగిట్లో పెట్టని అని చెప్పి వాడు చిక్కుడు సార్. అయితే బాలసంతో ఇప్పుడు అత్తలేదు కానీ 8 కాలం నాడు 4 గంటలకు వచ్చి గనగన గంట కొట్టి 4 గంటలకేడ 2:30 3కే వస్తాడు ఊళ్ళే. గనగన గంట కొట్టి గుబ్బ గుబ్బ శంకు పడితే కాలు చేతులు కడుక్కొని మరి బాలసంత వచ్చిందానికి చిన్న కొడుకు సాట కొమ్ముకు 7 వరాలు ముత్యాలు తీసుకొచ్చి పోతే నీ ఇల్లు చల్లగా ఉండని, నీ వాడ చల్లగా ఉండని, నీ వ్యవసాయం చల్లగా ఉండని, నీ ముచ్చట పెడితే మేము పాట పాడకుండా సపరేట్ దూరం నీ పెళ్ళ చచ్చిపోతే నువ్వు ముండవతావు, నీ ఎట్లా ముండవతానయ్యా? నీకు ముత్తైతాను అయితే వాళ్ళు చచ్చిపోతే ఇంకోరిపోతా, ఇంకోళ్ళు చచ్చిపోతే ఇంకోరిపోతా, ఇంకోళ్ళు చచ్చిపోతే ఇంకోరిపోతా. నిన్ను ముత్తైతాను ఏందనుకున్నావయ్యా? ఓ బాడీలా ఎక్కడ ఇస్తున్నావా? పెద్ద కొడుకు పెన్ను, చిన్న కొడుకు పురుడు ఉందాయా? అయ్యో రెండోసారి ఇది మంచి కుదిరి చూసిన ఇది అందట పెద్ద ఉంది పెళ్లి కుదిరిందట, చిన్న ఉంది పురుడు కుదిరిందట. ఇది ఎంత మంచిగున్నది చూడు ఒకసారి. నీ మొక్క మీద అంతేందయ్యా? చూసిన నా చూడు రా నా మొక్క మీద అతనాటే కాదు కాదు నీ ముఖం మీద అంతే పారిందంటున్నా. మొఖం మీద వారిందా? రాజగోల వంగ ఈ అస్తర్ పన్నీర్ వారింది. అది కాదు పడలా గనాల విసి పెట్టాల్సి నీ అక్క నడువడు ఓ పడతా
యాడ గులిత్తినవా అది అట్లే అంట నీ దవడైకలు కుత్తాను గంప ఎక్కడిచ్చినవా గంప అట్లాను యాడిచ్చినవా నల్లట్టు పెట్టినావు బాంచను నల్లట్టు పెట్టినా పోడుతూ కాడ చెప్పులు కుట్టించినా మరి ఓ బాంచను ఓ పడిరా పోరాలో చెప్పులు కుట్టించినా అట్లా పడిరా నీ చాద పెట్టిన కాడికి వెళ్ళి ఎందుకు కత్తికి నెత్తురు అంటే బాంచను ఇప్పుడు నా సాద పడితే నా ఎద్దు చచ్చిపోతే ఆ ఎద్దును కోసి నాకు చెప్పులు కుట్టిస్తుంది అన్నకి చూసిన మరి ఆడికెళ్ళి వేగుంటే ఏమన్నా అయితే వెళ్ళేది పోనీ. మాయముండ పో ఇక పో. రేపు పొద్దుగా రాపో రేపు పొద్దుగా రాపో ఏం చేయాలి అయ్యో అయ్యో నవ్వుతాడు 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 అయ్యకున్నా అయ్యగుండా పండుకున్నా అయ్య గుబ్బా అయ్యగుబ్బా నవ్వుతున్నా అంటే ఇలా అన్నం వచ్చారు నాకు అర్థమైంది అయ్యో మొబడన్నా అటు పెట్టు సంజనంత గడ్డి మొబడన్నా అడ్లు మొబిడి అట్టు కడతారా అయ్యో కింది బాంచాను వచ్చింది వచ్చింది ఆడిస్తా బాంచాను ఎద్దు కొద్దిగా ఆడేవాడు నువ్వేవాడు ఇదే ఊరా అందే ఊరా సంగుల అది సత్తుకున్నా సంతులా నీది అందా నీది అవి ఊరు మీరు నాదంటారు మీరు అంటావు మా ఇద్దరు పెళ్ళాలు నేను పెద్ద పెళ్ళం పెద్ద పెళ్ళని కొడుకును వాడు చిన్న పెళ్ళ కొడుకు ముందుగా నాకు పట్ట అయింది మా పని చేసుకున్నా కలగంటుంది కొడతాంటావు కొడతావు ఏం అడిస్తా రేపు రాపు అయ్యో అడిస్తా ఇట్లా అవట్టే తెలియదు నమ్మరు రాదు రాళ్ళు బట్టి కొట్టేటోళ్ళను నమ్మద్దు కానీ కాలు మొక్కుతాను తెలియదు కొట్టుకొని కొంపని అని తిడతాను ఎత్తే వలిచిందంటావు వలిచ్చిరంటావు వాళ్ళే మీ తాత ముత్తిరెడ్డి పడ్డది ఇచ్చాడు ముత్తిరెడ్డి ఇచ్చిండు మీ తాత చచ్చిపోతే మీ బాప ఇచ్చిండు మరి నువ్వెన్నడు పోతావు బాచారు అయ్యో అవురా ఇప్పుడు నేను చచ్చిపోతే ఎవరు ఇవ్వాలి నీకెద్దు నీ కొడుకు నా పేరు నా కొడుకు ఇస్తారు అవురా అయితే నీ ఇచ్చుడు ఇస్తారు కానీ నా కొడుకు ఇస్తారు నా మనవాడు ఇస్తారు కానీ మరి నీ ఎద్దు రోజు ఏం వేసి పడతారా ఎత్తు పొద్దుగాలు ఎత్తది బాంచను పొద్దుగాలు ఎత్తది ఉప్పు తింటది ఇడ్లీ తింటది ఉప్పు తింటది ఇడ్లీ తింటది మళ్ళా చాయ్ తాగుతుంది బాంచను చాయ్ తాగినాక పాలు తాగుతుంది పాలు తాగినాక బాంచను కట్టేస్తాం కదా దొడ్లే కట్టేసినాక అబ్బా ఊరంతా ఆడకట్టంతా లైన్ కడతారు నీ ఎద్దు పెండకు నా ఎద్దు పెండకు లైన్ కడతా ముదిగాలు దొరికిన వాళ్ళకి పెండ దొరుకుతుంది రాచాను ముందుగానే పడుతుంది లైన్ ఆ పెండ తీసుకుపోయి ఇంటి ముంగడ తాగితే ఈగ బలగము ఈగ దోమ బలగము కొట్టట్టు అయ్యో ఎత్తు ఆడిస్తా కొడతావు కొట్టరా నిన్ను నిన్ను అడవల్లి ఆడిస్తా ఎత్తు మంచిది ఆడుతుంది మంచను పెద్దెద్దు అరే అయ్య నవ్విండే తూతు అంటే నా మీద ఉంచుతున్నా గౌరమ్మ బాట అరే నీ తిరగనే గంగేట్లో అని ఎక్కడ ఏ ఊళ్ళో ఉండే అయ్యా పటేలాను వాళ్ళు వీళ్ళు ఇక్కడ మేము మొత్తుకుంటే పక్కింటి వాళ్ళు ఏం చేసి వీళ్ళు అనుకుంటారు కొట్టుకుంటారు అని వాళ్ళు కత్తురు తలుపు తీసుకుంటారు అవాల ఎరకానా అది కొల్లపురం ఎరకా
చిన్నకు చెప్పేదెరుకో పెద్దకు చెప్పేదెరుకా అడకు చెప్పేదెరుకో నేను వంతకు చెప్పేదెరుకా ఇటుకు చెప్పేదెరుకా ఇటు లోకము చెప్పేదెరుకా ఆ బ్రహ్మకు చెప్పేదెరుకో బ్రహ్మలోకము చెప్పేదెరుకా ఆ మరలకు చెప్పేదెరుకో పచ్చి మరలకు చెప్పేదెరుకా ఓరయ్యా నల్లగొండవాడ నా పెళ్లివాడ ఊగేడు డోలు ఉంగరాల వసమయ్యరాయరాయేసుడే ఓరయ్యా ఇక్కడ దేశం కాదు ఏ రాజ్యం కాదు కుస్తి బల్లాన దేశం కొండూరు రాజ్యం కొంచెరికలొల్లవరయ్య కొంచెరికలొల్లవరే ఓరయ్యా నిండి ఉండలే ఉడతంగాని ఎత్తి కుండలు అద్దరే ఉంటమురయ్యో ఓరయ్యా ఏం వేదాను మొక్కుతున్నవురా ఏం వేదాను ఏం వేదాను మొక్కుతున్నవురయ్యో ఓరయ్యా రాజు వీర దొంగలు పడ్డ రాను మొక్కుతున్నా రాజు వీర దొంగలు పడ్డ రాను మొక్కుతున్నావురయ్యో ఓరయ్యా నీ దొంగలు నీకే తెలవకుండా ఉన్నారయ్యో ఓరయ్యా ఓరయ్యా అంకాయ కూరండిర్రు అలగడ్డ కూరండిర్రు చిన్న పప్పు కూరండిర్రు పెద్ద పప్పు కూరండిర్రు అయ్యో ఓరయ్యా ఓరయ్యా నడపాపు కూరండిర్రు అందకు మళ్ళీ చేసిరు తెలుసునా మరి ఉప్పు పోసిరు అయ్యో ఓరయ్యా ఇన్ని తీర్ల పెట్టినాక తినుకుంటా తినుకుంటా నీ ఇంట్లో తిన్న నీళ్ళ అసలు లెక్క పెట్టిర్రు అయ్యో ఓరయ్యా ఓరయ్యా నీ ఇంట్లో తిన్నారు నీ రాజు మీద దొంగలు పడ్డారు అయ్యో ఓరయ్యా 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 కొద్దిగా కాదు ఒక్కొక్కరు అరుసోడు తీసుకున్నారు అయ్యో ఓరోరి మల్లయ్య ఓరి మల్లయ్య ఓరి మల్లయ్య ఇక నన్ను నాతో జాగనేవా జాగనేవా ఇక నన్ను నా దారి జాగనేవా జాగనేవా మీ ఇంట్లో మల్లన్న మొక్కులున్నాయా మొక్కులే లేవా మా ఊరాలెల్లమ్మ మొక్కులున్నాయా మొక్కులే ఎంలాడ రాజన్న మొక్కులున్నాయా మొక్కులే లేవా ఓరెల్లి మల్లయ్య మొక్కులున్నాయా మొక్కులే లేవా పెదపురం మల్లయ్య మొక్కులున్నాయా మొక్కులే లేవా కందగట్టు మల్లయ్య మొక్కులున్నాయా మొక్కులే లేవా రేవకుంటెల్లమ్మ మొక్కులున్నాయా మొక్కులే లేవా నల్గొండ నర్సయ్య మొక్కులున్నాయా మొక్కులే లేవా కొండగట్ట జన్న మొక్కులున్నాయా మొక్కులే లేవా కొండగట్ట జన్న మొక్కులున్నాయా మొక్కులే లేవా పెదపురం మల్లయ్య మొక్కులున్నాయా మొక్కులే లేవా ఓరయ్యా నల్లగొండవాడ నా పెళ్లివాడ ఊగేడు డోలు ఉంగురాల వసమయ్యరయ్యో ఓరయ్యా ఓరయ్యా అల్లువట్టు అన్నవు గిన్ని దేవతలు నేను మొక్కిన ఒక్క దేవుని కన్నా మొక్కినావురయ్యో ఓరయ్యా ఓరయ్యా నువ్వు ఏ దేవునికి మొక్కుతలేవు నేను అనుకుంటా పోతే నువ్వు నవ్వుకుంటా ఉన్నావు అని ఏ దేవునికి మొక్కలేదు నాకు అల్లు దొరుకుతలేదు అయ్యా అల్లు దొరుకుతలేదు అల్లు దొరుకుతలేదు అయ్యో ఎన్ని దేవతలు అన్నగాని ఒక్క దేవుణ్ణి మొక్కలేదురయ్య నాకు అల్లు దొరుకుతలేదురయ్య అల్లు దొరుకుతలేదురయ్యో ఓరయ్యా 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 అవన్నీ దేవతలకు మొక్కకుండా జరగాని నాకా వెళ్ళికి మొక్కరయ్య నాకా వెళ్ళికి మొక్కరు చిన్నయ్యా ఓరయ్యా ఓరయ్యా అన్ని దేవతల మొక్కకుండా కానీ నాకా వెళ్ళికి మొక్కినారయ్యో ఇంట తిన్న కల చెప్పేను పంట కన్న కల చెప్పేను రయ్యో ఓరోరి మల్లయ్య ఓరి మల్లయ్య ఓరి మల్లయ్య ఇక నన్ను నాతో తాగనేవా తాగనేవా ఇక నన్ను నా దారి తాగనేవా తాగనేవా దూరోపదేశాలు దొంగలున్నారు దొంగలున్నారే మనవాడు దేశాలు పెద్ద దొంగుంది పెద్ద దొంగుంది ఉత్తర రాజ్యాలు దొంగలున్నారు దొంగలున్నారే దక్షిణ దేశాలు దొంగలున్నారు దొంగలున్నారు ఓరయ్యా ఓరయ్యా వీళ్ళందరికన్నా పెద్ద దొంగరయ్య ఈ పెద్ద దొంగరయ్యో
ఓరయ్యా ఆ దొంగ కన్ను మించి గీ దొంగరయ్యో ఓరయ్యా ఓరయ్యా ముసి నవ్వుతుంది గీ దొంగరయ్యో చూడు అరసోడు గుట్టకు జేసీపీ మన గోడగుట్టకు జేసీపీ గుంజలు గిట్ట చిన్న గుంజుడా చూడు పెట్టుకుంటే పెట్టవా మీరు పెడతారా? అన్నం పెట్టవా పెట్టుకోండి పెడతారు ఆడబిడ్డ ఇంత పచ్చండి అవును ఎందుకు తాగుతాం? తాగడానికి నౌకరే ఉన్నది. నువ్వు ఏడు చూసినావు నువ్వు నా లెక్క చూస్తే గడ్డనే గుడి చూపు ఏడు చూస్తే గడ్డనే గుడి చూపు అని నా లెక్క నువ్వు ఎందుకు చూస్తావా మీ సూపు మా సూపు ఒకటే ఉంటుందా? దేవుడు మూడేళ్ళప్పటికే దేవుడు చెప్పింది కానీ మా చూసి తేపురమ గడ్డ కాడ ఓళ్ళే వస్తాను అనుకోని కింద పోసింది ఆ జాలి ఒకటే పోయింది మరి నా సొంటిది కాబట్టి నీ ఆసుడు పోతారా? ఇది కన్న కదుకునే లెక్క. అది పొయ్యాలని పొయ్యలే ఒక్కరు చూస్తలేరు కావచ్చు అందరు చూస్తలేరు అని ఇటు అనుకుంటా పోతే దేవుడు చూడరా? నువ్వు చూడకుంటే దేవుడు చూడరా? భగవంతుడు చూడరా? రాసి బాగానే వచ్చింది. ఫోన్ కాల్ అయింది పండుకునే వాళ్ళ ఊరికే మాట్లాడింది ఇంకేం పోతావు? ఏ పట్టి పట్టిన ఏమో మొత్తుగా వచ్చినవి బొమ్మన్నగా వచ్చినావు. పుట్టికి ఏదో బరకత అంటే 10 వల్ల బాగా వచ్చినాయి. నాగుల్ల గుండకు అదే పెద్ద బరకతి ఇంకా ఏది కనవాడు దేవుడు అన్ని రావాలి. మీరు బియ్యం బాగా వచ్చింది. ఒక్కళ్ళ 10 రూపాయలు గీతావతి నుండి మరి నీకు 10 రూపాయలు ఓపెన్ అయితే లేదు.